జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 8వ తేదీ బుధవారం రోజున వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి మాసం 8వ తేదీ బుధవారం రోజు వృశ్చిక రాశి వారు ఆర్థికపరంగా మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ చేతికి అందే అవకాశం ఉంది. గతంలో నుండి వాయిదా పడుతూ వస్తున్న బిల్స్ యొక్క చెల్లింపులు ఈ రోజున శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. అప్పులు ఇవ్వడానికి కూడా కాలం అనుకూలంగానే ఉంది. అయితే అప్పు చేసేటప్పుడు దయచేసి తొందరపడకండి. ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు కూడా కాస్త ముందు వెనుక చూసుకొని ఆ తరువాత చెల్లించండి. అద్దె ఇల్లు మారే అవకాశం ఉంది, లేదా ఇల్లు మారడానికి కానీ ప్రాంతం మారడానికి కానీ ప్లాన్ వేసుకుంటారు. అందుకే అద్దె ఇల్లును వెతుక్కోవడంలో సఫలీకృతులు అవుతారు. ఈరోజు కుటుంబపరంగా మంచి పరిష్కార మార్గాలు లభిస్తాయి. తోబుట్టువులతో ఏవైనా గొడవలు ఏర్పడినా, తల్లిదండ్రులతోటి ఏవైనా గొడవలు ఏర్పడినా, అన్నదమ్ముల మధ్య గొడవలు ఉన్నా ఇలాంటి తగాదాలకన్నింటికి ఈ రోజున ఒక పరిష్కారం లభిస్తుంది. జీవితం అంటే ఉరుకులు పరుగులు మాత్రమే కాదు, కాస్త కళాపోషణ కూడా ఉండాలి అన్న విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. స్నేహితులతో సరదాగా కాస్త సమయాన్ని కాలక్షేపం చేస్తారు. ఈరోజు వృశ్చిక రాశి వారు కొన్ని విషయాల్లో రిస్క్ తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజంతా దాదాపుగా అనుకూలంగానే ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. మంచి నిద్రాహారాలు లభిస్తాయి. పక్క వాళ్ళ సహాయంతో కొన్ని కీలకమైన పనులను తేలికగా చేయగలుగుతారు. ఈ బుధవారం రోజు వృశ్చిక రాశి వారు పసుపు రంగు దుస్తులను ధరించకండి. కాలభైరవ అష్టకాన్ని పారాయణం చేయండి. ఈరోజు బుధవారం జనవరి 8వ తేదీ, మాసం పుష్యమాసం, తిథి నవమి, నక్షత్రం అశ్విని నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు ఉదయం 10 గంటల నుండి 10:50 వరకు, మళ్ళీ సాయంత్రం 5 గంటల నుండి 5:40 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు మనం చేసే అన్ని పనులు ఎటువంటి ఆటంకం లేకుండా సక్సెస్ కావాలి అంటే ఉదయం వేళ శ్రీరామచంద్రుల వారి యొక్క ఆలయానికి వెళ్ళి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈరోజు అశ్విని నక్షత్రం వచ్చింది కాబట్టి అశ్విని స్తోత్రాలను పారాయణం చేసి పేదవారికి ఔషధాలను దానం చేస్తే ఎంతటి మొండి రోగం ఉన్నా సరే తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతారు. ముఖ్యంగా జంట అవయవాలకు సంబంధించిన ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే ఈరోజు ప్రారంభం చేసి ప్రతిరోజు అశ్విని స్తోత్రాలను పారాయణం చేస్తూ ఉంటే అనారోగ్యం తగ్గుముఖం పడుతూ వస్తుంది. ఈ బుధవారం రోజు కూడా ప్రతి ఒక్కరూ ఓం కృష్ణాయ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని పదే జపిస్తూ ఉండాలి. ఈ బుధవారం రోజు సాయంత్రం శ్రీ ఆంజనేయ స్వామివారి ముందు కొబ్బరి నూనెతో దీపాలను వెలిగించి తులసి దళాలతో అర్చించి హనుమాన్ చాలీసాను పారాయణం చేయాలి. ఇలా చేస్తే మోసాలకు గురి కాకుండా ఉంటారు. ఇలాంటి విలువైన సమాచారం ప్రతిరోజు మీకు చేరాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.